భారతీయ సనాతన సంస్కృతి హైందవ సత్య ధార్మిక చైతన్య అనుష్ఠాన ప్రచారం చేయాలనేటువంటి సంకల్పంలో అనేక గ్రామాలు తిరుగుతూ మరి ఈరోజు మన అదృష్టం పొంది మన వారి యొక్క ఆజ్ఞ పిలుపు మేరకి మనందరం కూడా ఇక్కడ పెద్ద కాకాని వై జంక్షన్ అనేటువంటి సెంటర్లో వరలక్ష్మి మహావరలక్ష్మి అమ్మవారి దేవాలయం, అలాగే వరలక్ష్మి వరమ్మ గారు, అలాగే సుజాతమ్మ గారు, ఇంకా అనేక రకమైనటువంటి భక్తుల యొక్క మరి ఆలోచన సంకల్పంలో నుంచి మరి రావటం, ఈ దేవాలయం నిర్మాణం చేసుకోవటం, ఇక్కడ చక్కగా ఎంతో ఒక పక్క అంత మనకి శబ్ద కాలుష్యం ఉన్నప్పుడు కూడా ఇంకెక్కడెక్కడ నిశ్శబ్దంగా ఎంతో హాయిగా ప్రశాంతమైనటువంటి వాతావరణం కనిపించింది మనకి. బయట బాగలేకపోయినా కానీ ఉన్న జనం ఎంతో ఏకాగ్రతతో చక్కగా గొప్ప అమ్మవారి యొక్క అనుగ్రహం చేత గొప్ప సందేశం మనందరం కూడా వినటం జరిగింది. అందులో మన మాతాజీ గారు పిరమిడ్ నుంచి రావడం, వీళ్ళందరూ కూడా ఇట్లా ఇవన్నీ కూడా మనకు ఎంతో బాగా జరిగింది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం మనం ముఖ్యంగా తీసుకునే లైన్ ఏమిటంటే, మన దేవాలయం విశిష్టత, కుటుంబ పటిష్టత, అలాగే సమాజం యొక్క హితం, మానవతా విలువలు, దైవ జ్ఞానాన్ని మనం ప్రచారం చేయాలి, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని మనం పరిరక్షించాలి అనే విధానం మన ప్రయాణంలో మన వాళ్ళందరూ కూడా మరి చక్కగా సాగుతున్నారు. కాబట్టి ఆ విధానంలో మనందరం కూడా ఆ అమ్మ మరి ఒక గొప్ప శక్తిని, భక్తిని, జ్ఞానాన్ని అట్లాగే ఇవన్నీ ఇచ్చి మనం ముందుకు నడిపించాలని మనసా వాచా కోరుకుంటూ మరి యొక్క కార్యక్రమం బాగా జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో, ఎందుకంటే మొదలుపెట్టి 2 వారాలైంది కార్యక్రమం, ఇంకా రానున్న రోజుల్లో ఇది ఇంకా ఒక రకమైన గొప్ప స్థాయికి ఎదగాలని చెప్పి అవకాశం ఉంటే అప్పుడప్పుడు మనలాంటి వాళ్ళం కూడా ఏదో ఒక వారం తీరుబడి చేసుకొని రాగలిగితే జనం పెరుగుతారు. జనం వస్తే అవసరాల నిమిత్తం ధనం వస్తుంది, ధనం ఉంటే జనం పెరుగుతారు. కార్యక్రమాలన్నీ అట్లా బ్రహ్మాండంగా విస్తరించడానికి అవకాశం ఉంది. కాబట్టి అమ్మ అంటే అన్నీ ఉన్నట్టే అనేటువంటి మన శాస్త్ర ప్రమాణం మనందరికీ కూడా మరి ఉంటుంది. కాబట్టి ఆ విధానంలో మనందరం కూడా సుఖంగా సంతోషంగా సాగిపోవాలంటే అమ్మ పాదాలే మనకు శరణ్యంగా మనం ముందుకు సాగుతూ మన యొక్క సంస్కృతి సాంప్రదాయం కాపాడాలని అందరినీ అమ్మ రక్షించి మరి అనుగ్రహించు కాకని కోరుకుంటూ, భారత్ మాతాకి, వేద మాతాకి, గీతా మాతాకి, లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తికి, హరహర మహాదేవునికి, సరస్వతి మాతాకి, లక్ష్మీదేవి మాతాకి, ఇట్లా మనకు అనేక రకమైనటువంటి ముఖ్యమైన దేవతా నామాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన జీవితంలో విజయం సాధించాలంటే ఈ యొక్క నామాలు, ఈ యొక్క ధ్యానము, అనేక రకమైనటువంటి మన భగవద్గీత కర్మ, భక్తి, జ్ఞానం ఈ 3 రకాలుగా మనకు చెప్పడం జరిగింది. కర్మ గురించి మరి మాతాజీ గారు ఇందాక ఎన్నోసార్లు పెట్టి ఎన్ని రకాలుగా చెప్పినా కర్మ వల్ల వచ్చే ఫలితాలు ఏమిటని చెప్పడానికి రకరకాల ప్రయత్నం చేశారు. అందుకని మరి అలాంటి భక్తి, జ్ఞానం ఇవన్నీ కూడా సత్కర్మలు అంటే భారతీయ యొక్క సంస్కృతికి మూలం కాబట్టి ఆ విధానంలో మనం అనుకుంటున్న తరించాలని కోరుకుంటున్నాం. మరి ఓం తత్సత్.